దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన ఎప్పుడు మనల్ని పడగొట్టాలనే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు నిన్ను పడగొట్టేవాడు కాదు, అపవాది నిన్ను పడగొడతాడు. సాతాను యొక్క లక్షణం నిన్ను పడగొట్టడమే. చక్కగా కట్టబడిన వాటిని పడగొట్టడం అపవాది యొక్క లక్షణం. అపవాది సంబంధికులు అంటే లోక సంబంధన వ్యక్తులు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నిలబడడం వారికి ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎప్పుడైనా బాగుపడుతుంటే నిలబడుతుంటే వారు కంగారు పడడం అపవాది యొక్క లక్షణం. అపవాది సంబంధికులు అంటే లోక సంబంధన వ్యక్తులు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నిలబడడం వారికి ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎప్పుడైనా బాగుపడుతుంటే నిలబడుతుంటే వారు కంగారు పడిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు. ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు, నీ భవిష్యత్తు నిలబెట్టే దేవుడు. కొన్నిసార్లు ఎవరైనా సవాలు చేసినప్పుడు లేదా భయపెట్టినప్పుడు కొంతమంది అతి తీవ్రమైన కలవరంలోకి వెళ్ళిపోతారు. వారు మమ్మల్ని భయపడుతున్నారండి, లేదా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి, మాకు రిసోర్సెస్ ఇవ్వరట, అందును బట్టి మా జీవితం ఏమైపోద్దో, మా భవిష్యత్తు ఏమైపోద్దో అని కలవరపడుతూ ఉంటారు. ఒకవేళ అదే కలవరం ఈరోజు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను నిలబెట్టే దేవుడే కానీ నిన్ను పడగొట్టే దేవుడు కాదు ఆయన. ఇన్ఫ్యాక్ట్ దేవుడు తన సేవకులకి ఇచ్చిన దర్శనం కూడా అదే. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో అంటాడు, మిమ్మల్ని నిలబెట్టడానికే దేవుడు మాకు అధికారం ఇచ్చాడు కానీ మిమ్మల్ని పడగొట్టడానికి కాదు అన్నాడు. అంటే సేవకులు తమ పరిచర్య చేస్తున్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టాలనే ఆశ. అందును బట్టి నీవు ఆయనకి నీ చేతినిస్తున్నావా, నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలబెట్టాను. నీ దౌర్భాగ్య స్థితిని బట్టి ఎప్పటి వరకు అనేక విధాలుగా పడిపోయావేమో, పతనం అయిపోయామో, దొంగల చేతిలో చిక్కిపోయావేమో, అపవాది చేతిలో చిక్కి కీలుబొమ్మగా మారిపోయావేమో, ఆనందం, సంతోషం, సమాధానం లేక కలవరము, ఆందోళన, గలిబిలితో నీ జీవితం ఉంటే ఈరోజే దేవుని గట్టిగా పట్టుకో. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవుని మాటలు మనల్ని బ్రతికింపజేసే మాటలు. ప్రైజ్ లార్డ్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని కీర్తన 107:20 మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వినుట వలన విశ్వాసం కలుగుద్ది అన్నాడు. అంటే దేవుని మాటలు వినడం ద్వారా విశ్వాసం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. యేసు ప్రభు దగ్గర ఎవరైనా ఒక అద్భుతం పొందాలి అంటే, ఆశ్చర్యకార్యం పొందాలి అంటే వారిలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎప్పుడు నువ్వు దేవుని మెప్పించలేవు, ఆయన దగ్గరగా రాలేవు. ఆ కారణాన్ని బట్టే ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతిద్దాం. అవును ప్రభువా, ఒకప్పుడు పడిపోయిన నన్ను నిలబెట్టావు, నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఒకవేళ ఇంకా నువ్వు పతనమైన స్థితిలో ఉంటే ప్రార్థన చేయి. ప్రభు ఈ రోజు నన్ను నిలవబెట్టు, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే అసాధారణ కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తారు. మీ విషయంలో నా ప్రార్థన కూడా అదే. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించునుగాక.